ఈ మధ్య రాహుల్ గాంధీ గారు అయితే ఈవీఎంల స్కామ్ సంబంధించి కావచ్చు, ఓట్ చోరీకి సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఆయన ర్యాలీలు చేస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అంటే చాలామంది చాలా పెద్ద ఎత్తున కూడా ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు. సో, కాబట్టి ఇది జరిగింది అనే ఆలోచనలో కూడా దేశ ప్రజలు కూడా కొంతమంది వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తం దీని గురించి ఆయన మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీని చాలా పెద్ద ఎత్తున విమర్శించిన తీరు కూడా మనం చూడడం జరిగింది. అంటే ఆయన అక్కడెక్కడో జరిగిందంటున్నాడు. మొన్న ఎన్నికల్లో పూర్తిగా కూడా ఆంధ్రాలో కూడా జరిగింది కదా! దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? సో, కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ఇద్దరు హాట్ లైన్‌లో టచింగ్‌లో ఉన్నారు గనుకే సో, కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి పల్లెత్తు మాట కూడా తను అనడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగానే స్పందించడం జరిగింది. సో, కాబట్టి ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ గారు గతంలో పోరాటం తీరు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఓట్ చోరీకి సంబంధించి పూర్తిగా కూడా ఆయన దాదాపు 6 నెలలు పూర్తిగా కూడా దీని గురించి మేము చాలా పూర్తిగా సుదీర్ఘంగా వర్క్ చేసి దీని గురించి ప్రకటబందీగా ఆధారాలతో సహా మేము ఉన్నామని కొన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దీనికి మరింత అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా కూడా రాహుల్ గాంధీ గారు అవును కదా, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనే ఒక అనుమానం కావచ్చు. అదేవిధంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఎందుకు స్పందించడం లేదు. రాహుల్ గాంధీ గారు సాక్షాత్తం బీజేపీ పార్టీని చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తుంటే, బీజేపీ కూటమిలో భాగంగా ఉంటున్న టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా దీని గురించి పల్లెత్త మాట కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడకపోవడానికి కూడా అనుమానాలు తావదీస్తున్నాయనే విధంగా ఇది మరో కోణంలోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడి నుంచి బీజేపీ దృష్టిలో వచ్చేసి పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడును అనుమానంగా చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదేవిధంగా ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ గారికి ఇతనికి లింక్ ఉంది అనే విధంగా ఆంధ్రాలో కూడా చూపించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఒక రకంగా సక్సెస్ఫుల్గా చాలా పకడ్బందీగా పక్కగా ప్లాన్ చేసి ఇరికిచ్చినట్టు అయిందనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.